ఒకప్పుడు చాలా తక్కువ ఇళ్లలో కనిపించే నాన్ స్టిక్ పాన్స్ ఇప్పుడు దాదాపు అన్ని ఇళ్లలో చేరిపోయాయి. ముఖ్యంగా చిన్న చిన్న టౌన్ ప్రజలు సైతం నాన్ స్టిక్ పాన్స్ ని ఇప్పుడు విరివిగా ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. ఉదయాన్నే తిని టిఫిన్స్ చేయడం నుంచి రోజువారీ వంటకాలకు సైతం వీటిని వాడటం మొదలుపెట్టేశారు. చిన్న పెద్ద కంపెనీలనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వీటి ఉత్పత్తి కూడా పెరిగిపోయింది. అయితే ఈ నాన్ స్టిక్ వంట పాత్రల వల్ల ఊహించని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కుండబద్దలు కొట్టింది. నాన్ స్టిక్ వంట పాత్రలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రజలను హెచ్చరించింది. నాన్ స్టిక్ వంట పాత్రలపై చిన్న గీత పడినా దానిమీద ఉన్న టెఫ్లాన్ పై పూత నుంచి విషవాయువులు, హానికారక రసాయనాలు వెలువడి ఆహారంలో కలుస్తాయని తెలిపింది. ఒక్క గీత నుంచి కనీసం 9100 మైక్రోప్లాస్టిక్ రేణువులు విడుదలవుతాయని పేర్కొంది. గీతలు పడిన నాన్ స్టిక్ వంట పాత్రల్లో 170 డిగ్రీల సెల్సియస్ కన్నా అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినప్పుడు ఈ ప్రమాదం ఉందని తెలిపింది. కడిగేటప్పుడు నాన్ స్టిక్ పాత్రలపై బోలెడన్ని గీతలు పడుతుంటాయి. ఈ లెక్కన వీటి నుంచి కొన్ని లక్షల మైక్రోప్లాస్టిక్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలు ఆహారంతో పాటు తీసుకోవటం వల్ల హార్మోన్లలో అసమతుల్యత, క్యాన్సర్, సంతానోత్పత్తి సమస్యలు వంటివి తలెత్తవచ్చని ఐసీఎంఆర్ పేర్కొంది. నాన్ స్టిక్ వంట పాత్రల బదులు మట్టి పాత్రల్లో వండుకోవడం అత్యంత సురక్షితమని తెలిపింది. మరో ప్రత్యామ్నాయంగా గ్రానైట్ పాత్రలను కూడా సూచించింది. అయితే వాటిపై ఎటువంటి రసాయన పూతలు ఉండవద్దని పేర్కొంది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కూడా మంచివేనని తెలిపింది. భారతీయులకు ఆహార మార్గదర్శకాలు పేరుతో ఐసీఎంఆర్ ఈ సూచనలను విడుదల చేసింది.